ప్రకాశం, నెల్లూరు, కడప 3 జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలకు వరప్రసాదినిగా భావించే శ్రీ పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందని, జాతికి అంకితం చేయబోతున్నానంటూ మార్చి 6వ తేదీన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 6వ తేదీన రాబోతున్నారు. ప్రాజెక్టు పూర్తయింది, ఇంకా నీరు ఇవ్వడమే పరిష్కార మార్గం అని చెప్పి ఓ పెద్ద సభ కూడా జరపబోతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజలు ఒక ప్రశ్న వేస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాను, నేను అధికారంలోకి వస్తే సంవత్సరంలోనే నీరు ఇస్తామని చెప్పిన మాట ఈరోజు మాటను మర్చిపోయారు. ప్రాజెక్టును కూడా మర్చిపోయారనే భావం కలుగుతూ ఉంది. 2021 సంవత్సరం జనవరిలోనే ఫస్ట్ టన్నెల్ పూర్తయింది. పూర్తయిన ఫస్ట్ టన్నెల్ ద్వారా వెలుగొండ ప్రాజెక్టులోకి నీరు ఇవ్వడానికి అవకాశం ఉంది. 2021, 22 2 సంవత్సరాల్లో వందల టీఎంసీల నీరు సముద్రం పాలైంది. ఈ సముద్రం పాలైన నీరు వృధా కాకుండా ఉండాలంటే ఫస్ట్ టన్నెల్ ద్వారా నీరు ఇవ్వడానికి అవకాశం ఉండి కూడా ముఖ్యమంత్రి గారి యొక్క నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ వెలుగొండ ప్రాజెక్టులోకి నీరు రాని పరిస్థితి. ఎక్కడైనా ఒక ప్రాజెక్టు పూర్తయిందంటే ఆ ప్రాజెక్టులో ఉండేటువంటి మునక గ్రామాల ప్రజలు, ముంపు గ్రామాల ప్రజలకు R&R నష్టపరిహారం చెల్లించిన అనంతరం మాత్రమే ప్రాజెక్టు పూర్తయిందని ఎవరైనా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడైనా భావిస్తారు. కానీ నిర్వాసిత గ్రామాల్లో ప్రజలకు నష్టపరిహారం చెల్లించకుండా ప్రాజెక్టు పూర్తయిందని చెప్పడం అంటే ఇది అబద్ధాలు చెప్పడమే, ప్రజల్ని మోసం చేయడమే, వంచన చేయడం అనేది మేము భావిస్తున్నాం. అందుకని నువ్వు ప్రాజెక్టు ప్రారంభించడానికి రాబోయే ముందు నిర్వాసితులందరికీ నష్టపరిహారం చెల్లించి ప్రాజెక్టుని ప్రారంభిస్తే అప్పుడు ప్రజలు నిన్ను నమ్మడానికి అవకాశం ఉంది. ఇదిగో నీరు ఇవ్వబోతున్నాం, ఇదిగో వెలుగొండ నిర్వాసితులకు డబ్బులు ఇవ్వబోతున్నాం, ఈ నెల, వచ్చే నెల, వచ్చే సంవత్సరం అంటూ 3 సంవత్సరాల నుండి నిర్వాసితులకు డబ్బులు ఇవ్వకుండా ఇదిగో అని వాయిదా వేస్తూ 5 సంవత్సరాలు కాలం గడిపావు. ఎన్నికలకు ముందు ఎన్నికల హడావుడి చేస్తూ ప్రాజెక్టును ప్రారంభించడానికి రావడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ ప్రాజెక్టు పనులు చాలా ఉన్నాయి. రెండవ టన్నెల్ పనులు పూర్తయిందని చెప్తున్నారు, కానీ పూర్తి కాలేదు. పూర్తయిందని చెప్పడం అంటే ఇది అబద్ధం. 9.5 డయా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు రెండవ టన్నెలు 6 డయామీటర్లు తగ్గించి 6 డయా తవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా దాంట్లో సిమెంట్ లైనింగు రివిట్మెంటు పూర్తి కాలేదు. అదేవిధంగా టన్నెల్లో నుంచి నీరు బయటికి వచ్చిన అనంతరం ఫీడర్ కెనాల్ అంటారు, 23 కిలోమీటర్ల ఉండే ఫీడర్ కెనాల్ పనులు పెండింగ్ ఉన్నాయి. దాన్ని సిమెంట్ లైనింగ్ వేయాలా, రివిట్మెంట్ పూర్తి చేస్తేనే నీరు ప్రాజెక్టులో చేరడానికి అవకాశం ఉంది. చుక్క నీరు వచ్చినా వర్షాలు కూడా ఆ ఫీడర్ కెనాల్ కొట్టుకొని పోయి పొలాలన్నీ కూడాను కోతలకు గురై తీవ్రంగా నష్టం జరిగిన పరిస్థితి కూడా ఉంది. 1 టీఎంసీ నీరు వచ్చినా ఫీడర్ కెనాలు తెగిపోయే గండ్లు పడ్డ ప్రమాదం కూడా మనం గతంలో చూసాం. అందుకని ఫీడర్ కెనాల్ పనులు పూర్తి కావాల్సింది. రెండవ టన్నెల్ పనులు సిమెంట్ లైనింగు సెగ్మెంట్లు బిగించాల్సిన అవసరం ఉంది. నిర్వాసితులకు R&R ప్యాకేజీ పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. వీటన్నింటికి నిర్వాసితులకు నష్టపరిహారం 950 నుంచి 1000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు అవసరం. లైనింగ్కి ఇంకొక 50 కోట్ల రూపాయలు అవసరమని చెప్తున్నారు. అదేవిధంగా ఫీడర్ కెనాల్కి 100 కోట్ల రూపాయలు అవసరము అని చెప్పి 2021 సంవత్సరంలోనే ఎస్టిమేట్ వేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఇప్పటికీ ఎస్టిమేటు శాంక్షన్ చేసి నిధులు కేటాయించాల. మరి ఇన్ని రకాల ప్రాజెక్టు పెండింగ్ పనులు పెట్టుకొని ఎలా నువ్వు పూర్తయిందని చెప్పి జాతికి అంకితం చేస్తామని చెప్పడం అంటే అది అబద్ధం, శుద్ధ అబద్ధం. ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేయడమే. ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఎన్నికల్లో నువ్వు లబ్ధి పొంది ప్రజల్ని మాయమాటలు చెప్పి మోసగించి ఎన్నికల్లో లబ్ధి పొందుకోవడం కోసమే వస్తున్నావు. ఓకే, నువ్వు రేపు 6వ తేదీ వచ్చినా మాకు ఇబ్బంది లేదు, ప్రజలకు నిజాలు చెప్పాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకని అనేక రకాల బటన్లు నొక్కుతా ఉన్న అవసరం ఉన్నా అవసరం లేకపోయినా. అందుకని వెలుగొండ నిర్వాసితులు సర్వం త్యాగం చేశారు, ఉన్న ఊరు వదిలేశారు. తరతరాల నుంచి పుట్టి పెరిగిన గ్రామాలను వదిలి త్యాగం చేయడానికి సిద్ధపడ్డ నిర్వాసితుల్ని 4 సంవత్సరాల నుంచి పరిహారం ఇవ్వకుండా మోసం చేస్తున్నావు. అందుకని నువ్వు రేపు రావడానికి అవకాశం ఉంది. ఈ రోజైనా నువ్వు వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు బటన్ నొక్కు, వాళ్ళందరికీ డబ్బులు కొట్టి అప్పుడు మాత్రం నువ్వు వస్తే నేను నమ్మడానికి అవకాశం ఉంటుంది. అందుకని నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా R&R ప్యాకేజీ పరిహారం చెల్లించండి. ఫీడర్ కెనాల్కు నీ దగ్గర ఫైల్ పెండింగ్ ఉంది, 100 కోట్ల రూపాయల ఫైలు, అది వెంటనే క్లియర్ చేయండి. రెండవ టన్నెల్లో 14 కిలోమీటర్ల నుంచి 19 కిలోమీటర్ల వరకు లైనింగ్లు పూర్తి కాలేదు, అది త్వరగా పూర్తి చేయమని చెప్పండి. ఇవన్నీ పూర్తి చేయడానికి కనీసం 8 నుంచి 10 నెలలు, సంవత్సరం పాటు పూర్తి కావడానికి అవకాశం ఉంది. అన్ని పనులు రాత్రింబగలు పనిచేసినా ఇంకొక 10 నెలలు వెలుగొండ ప్రాజెక్టు సంపూర్ణంగా పడుతుంది. కాబట్టి ఇంకొక 10 నెలలు, సంవత్సరం పాటు పెండింగ్ పనులు ఉన్నా కూడా నువ్వు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే రేపు 6వ తేదీ వస్తున్నామని కూడా మేము భావిస్తున్నాం. అందుకని నీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే కనీసం నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే మంచిదని కూడా ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.
లేదంటే ఈ పశ్చిమ ప్రకాశం ప్రజలు నేను నమ్మరు. 2023 సెప్టెంబర్లో ప్రాజెక్టు పూర్తి చేసి నీరు వదిలి అనంతరం మాత్రమే మేము ఎన్నికల్లో ఓట్లకు వస్తామని చెప్పావు. నీరు పోయింది, నీరు రాలేదు, నీ మాటలు నెరవేరలేదు. ప్రజలు నిన్ను అనుమానంగా చూస్తున్నారు. మరోసారి అబద్ధాలు చెప్పడం కోసం ఈ ప్రాంతానికి వస్తున్నావు. కాబట్టి నువ్వు చెప్పిన భాష, చెప్పిన వాగ్దానాలు గుర్తుపెట్టుకొని మెలగాలని, నిర్వాసితులకు నష్టపరిహారం వెంటనే చెల్లించి ప్రాజెక్టును పూర్తి చేసినట్టుగా భావించాల్సి వస్తుందని, అప్పుడు మాత్రమే నిన్ను నమ్ముతారని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు దగ్గుపాటి సోమయ్య, నేను సిపిఎం పశ్చిమ ప్రకాశం ఏరియా కార్యదర్శి. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును మార్కాపురంలో కట్టిన ప్రాజెక్టును అది జాతికి అంకితం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు 6వ తేదీ ముహూర్తం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. సో అక్కడ అసలు ప్రాజెక్ట్ పూర్తి అయిందా, ఊరిగా పైలాన్ ఓపెన్ చేసి పైలాన్ కట్టి పైలాన్ ఓపెన్ చేయడానికి రావడం తప్ప అసలు నీళ్ళు రావడానికి ఎక్కడ అవకాశం. 2 టన్నులు ఉంటే మొదటి టన్నులు సరే పూర్తయింది, దాన్ని కూడా చెడగొట్టారు. 2 టన్నులు తీసుకున్న కాంట్రాక్టర్స్ ఈ పక్కన తీసిన మట్టిని 2 టన్నులు తీసుకుపోయి వెనక కొల్లం బాగులో పడేస్తూ వచ్చేటువంటి నీళ్ళకు కూడా అడ్డం వేసినటువంటి పరిస్థితి. మరి అవన్నీ చేయకుండా మొదటి టన్నుల నుంచి ఉన్నటువంటి రంధ్రాలు పూడ్చకుండా ఆ వెనక ఉన్నటువంటి గేట్లు పూర్తి కాకుండా నీళ్ళు వదులుతున్నా అని చెప్పేసి నీళ్ళు వదులుతారు, ఊరికే ప్రాజెక్టు ఓపెన్ చేస్తున్నా అని చెప్పేసినట్టు మాయమాటలు చెప్పి జనాన్ని రేపు ఎలక్షన్లో ఓట్లు వేయడానికి తప్ప వేరే ఏమైనా అది వాస్తవం ఉంది అందులో. జనాలు నవ్వుకుంటున్నారు తప్ప ఏమన్నా ఉందో అక్కడ చూస్తే దానికి ఏమి కాదు. అసలు కాలవాలంటే వదిలేసేయండి. టన్నళ్ళు కూడా పూర్తి కాలేదు కదా, టన్నల్ పూర్తయింది, ఒక టన్నల్ పూర్తయింది వాస్తవంగా ఆ సంవత్సరం క్రితమే పూర్తయింది. ఆ పూర్తయిన టన్నులు కూడా ఇప్పుడు 2 టన్నులు కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని కూడా రంధ్రాలు పెట్టి అది కూడా పూర్తి చేసిన పరిస్థితి వచ్చింది. మొదటి టన్నులు అయితే పూర్తయింది. మన ప్రకాశం జిల్లాలకి నీళ్ళు వచ్చి చీగలేరులో కూడా కలిసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా వదిలిండ వాడితే అప్పుడు దాదాపుగా 5 సార్లు ఈ కృష్ణానదికి వరదలు వచ్చినాయి. ఆ వరదలు వచ్చినప్పుడు వదిలే నీళ్ళు కింద మనం నల్లమల ప్యాకెట్ను పట్టుకొని వాడితే ఈ పాటికి కూడా బ్రహ్మాండంగా ఉండేది. ఈ ప్రాంతంలో సస్యశ్యామలంగా ఉండేది. 200-300 అడుగులు వేసిన కానీ బోర్లు వచ్చే ఒట్టిపోయిన బోర్లన్నీ కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి. ఈరోజు కనీసం 1000 అడుగులు వేసిన కానీ నీళ్ళు రాని పరిస్థితి ఉంది. అదైతే ఆ నీళ్ళు వదిలిండి వాడితే ఎంతో ఉపయోగకరంగా ఉండేది. అది పోగొట్టేసి దాంట్లో నీళ్ళు అనేకుండా చేసాం. 2 టన్నులు చేస్తున్నాం చెప్పేసి అరాకొరిగా లోపలంగా మిషన్లు అట్లే ఉన్నాయి. లోపల బోరింగ్ మిషన్లు అట్లే ఉన్నాయి, అన్నీ అట్లే ఉన్నాయి. ఊరిగా టన్నులు మాత్రం దారి చేసేసి టన్నులు అయిపోయింది, నీళ్ళు వదులుతామంటే వెనక నీళ్ళు అవడానికి అసలు ఈ ప్రాజెక్టుకి అసలు ఆయన తెలుసు, ఆయనకు ఐడియా ఉందా అని అసలు కనీసం అధికారులు అడిగినా తెలుసుకోవాలి కదా. ఈ ప్రాజెక్టు కేవలము ఇప్పుడు మిగులు వాటర్ నీటి మీద ఆధారపడే కట్టిన ప్రాజెక్టు. దాన్ని మనం ఈ ఈ మిగులు ఇటువంటి నీళ్ళు కాకుండా నికర జలాలలో మనకు వాటా కావాలనేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ అంతేకాకుండా ఈ పశ్చిమ ప్రాంతం అంతా కూడా దాదాపుగా ఎడారిగా మారిపోయేటువంటి పరిస్థితి వచ్చిన సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ క్రిస్టియన్ పూల సుబ్బయ్య గారి నాయకత్వాన అనేక పోరాటాలు చేసి అనేక విజయించిన తర్వాతనే ఈ ప్రాజెక్టు మొదలైంది. దాన్ని 25 సంవత్సరాల క్రితం దాన్ని మేము శంకుస్థాపన చేశారు. అది 25 సంవత్సరాలు కానీ ఇంతవరకు పనులు టన్నులు అయితే పూర్తి అని చెప్పి టన్నులు బాగానే ఉంది. దాని వెనకాల గేట్లు కట్టేసి ఆ నీళ్లు ఆ కొల్లం బాగులో ఉన్నటువంటి మట్టి తీసిపోయిన మట్టి అలా క్లియర్ చేసేసి అది చేయాలని కానీ సంవత్సరం పడేటువంటి పరిస్థితి. అంతకుముందు అయితే కనిమే బెల్ట్ మీద మట్టి వచ్చే పరిస్థితి. ఆ కనిమే మట్టి రానియకుండా వెనక ఈ టిప్పర్ల ద్వారా ఈ మొదటి నుంచి రంధ్రం తీసుకుపోయి దాన్ని పడేసినందువలన ఈ మళ్ళీ పని పెరిగింది తప్ప చూడటానికి రంధ్రం అయితే పూర్తయింది కానీ నీళ్ళు రావడానికి అవకాశం లేని పరిస్థితి ఈరోజు. అందువలన అంతేకాకుండా జనాన్ని మోసం చేయడం తప్ప ఇంకోట్లేదు. గతంలో ఏం చెప్పాడు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు ఈ ప్రాంత ప్రజానికాన్ని, కేవలం ఎలక్షన్లకు మాత్రమే వాడుకుంటున్నాడు ఈ ప్రాజెక్టును, నీళ్లు ఏమాత్రం వాయకుండా వచ్చేటువంటి దానికి ఆయన ప్రయత్నం చేయటం లేదు అనేటువంటి విధంగా ఆయన ఉపన్యాసం ఇచ్చారు ఆ రోజుల్లో. సరే, అందరం సంతోషించాం. ఈయన వస్తే అందరం సహకరించారు, అందరూ ఓట్లు వేస్తారు. బ్రహ్మాండంగా 150 సీట్లతోటి గెలిచి అధికారులకు వచ్చిన తర్వాత ఆయన ఆ రోజులు ఏం చెప్పాడు, ఈ సంక్రాంతి ఈ జనవరి 5 సంవత్సరాలు పూర్తి చేశాడు. నేను రేపు వచ్చిన వెంటనే జనవరి ఫస్ట్ సంవత్సరానికి నేను నీళ్ళు ఇస్తా అని చెప్పి అన్నాడు.
సరే సంతోషించాం. ఆయన వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు అయిపోయింది. అయిపోతుంది 5 సంవత్సరాలు కూడా. ఇంతవరకు దాని విషయం పట్టించుకోరా. ఆయన మొన్న కూడా ఏం చెప్పాడు, ఈ మన మార్కాపురం వచ్చినప్పుడు ఆయన నేను ఈ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చి ఓట్లు అడగడానికి వస్తానని చెప్పాడు. ఆ మాట నిలబెట్టడానికి కేవలం పైలాన్ ఓపెన్ చేయడానికి మాత్రం వస్తున్నాడు తప్ప ఇంకొకటి లేదు. ఈ ప్రాంతం చాలా బాధాకరమైన విషయం ఏంటంటే దాదాపు 15 లక్షల మందికి మంచినీళ్ళు, అట్లాగే 4,50,000 ఎకరాలకు సాగునీరు వచ్చేటువంటి ప్రాజెక్టును ఆయన చిత్తశుద్ధితో పనిచేయకుండా ఏదో నామకేవస్థగా చేసి ఈ ప్రాంత ప్రజానికానికి మోసపరిచిన వస్తుంది. కాబట్టి ప్రజలందరూ గమనించండి. వచ్చిన వాళ్ళు వైఎస్ఆర్సీపీలో నిలయండి, మాట్లాడి ఏ పార్టీ వచ్చినా కానీ జగద్ది, టీడీపీ వచ్చినా, జనసేన వచ్చినా, దీనికి ఏ పార్టీ వచ్చినా కానీ ఏంటి మీరు చేసింది ఈ ప్రాంతానికి? జిల్లాలో అన్నీ కూడా చేశారు. మార్కాపురానికి జిల్లా కేంద్రం చేయకుండా అట్లాగే ఉన్నటువంటి ఒకటే ఏకైక జీవనాధారమైనటువంటి ప్రాజెక్టును పూర్తి చేయడానికి కూడా మీరు సుముఖంగా ముందుకు లేరు. కాబట్టి అది చిత్తశుద్ధితో పనిచేయడానికి ఎవరైనా రాండి ముందుకు, మేము వాళ్ళకి గెలిపిస్తుంటామని చెప్పి అడగాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజానికానికి అందరూ పార్టీలకు అతీతంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అందరూ కూడా ముందుకు రావాలని, అట్లాగే ప్రధానమైనటువంటి సమస్య నిర్వాసితులు ఉన్నారు. అక్కడ దాదాపు 11 గ్రామాల వాళ్ళు 8,000 మంది చిల్లర ఉన్నారు అక్కడ నిర్వాసితులు. ఆ నిర్వాసితులకు విషయం తెలుసుకునేటువంటి ప్రాజెక్టు సమస్య లేదు. దాదాపు 20 ఏళ్ళ నుంచి ఇదిగో అంటున్నారు. అక్కడక్కడ స్థలాలు చూసామంటారు కానీ ఆ స్థలాలను అక్కడ ఇల్లు కట్టించి వాళ్ళు అక్కడ పంపించేటువంటి ఏర్పాటు చేయకుండా, అంతేకాకుండా ఈ 20 సంవత్సరాల నుంచి రోడ్లన్నీ పాడైపోయి ఉన్నాయి, మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, రకరకాల నుండి ఇబ్బంది పడుతూ అక్కడ ఉన్నటువంటి ఈ నిర్వాసితులందరూ వాళ్ళు ఎంతో త్యాగాలు చేసి ఆ ప్రాజెక్టుకు మనకి ఇచ్చినటువంటి స్థలం వాళ్ళందరూ వాళ్ళ త్యాగాలు గుర్తించకుండా ఈ ప్రభుత్వాలని కూడా ఊరికే కాలాపన చేస్తున్నట్టు తప్ప ఇంకోట్లేదు. అందువల్ల మొట్టమొదటిగా వాళ్ళకు బడ్జెట్లో డబ్బు కేటాయించి వాళ్ళకు నిర్వాసితులకు ఇల్లు కట్టించేటువంటి ఏర్పాటు చేసి ఖాళీ చేసిన తర్వాతనే ఆ నీళ్ళు వదిలితే బాగుంటుందని చెప్పేసి మా కమ్యూనిస్ట్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దానికోసం మళ్ళీ కూడా రేపు పోరాటాలు చేయడానికి సిద్ధమవుతున్నామని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. మాది పెద్దారెడ్డి మండలం పులసుబ వెలుగొండపేటలో నిర్వాసిత గ్రామమైన గుండంచెర్ల. నా పేరు ఇండ్ల రామకృష్ణారెడ్డి. మాకు వెలుగొండపేట 2005లో శంకుస్థాపన చేశారు రాజశేఖర రెడ్డి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ప్రాజెక్టు పూర్తి కాలేదు, పనులు పూర్తి కాలేదు. మాకు అప్పుడు కొంత నిర్వాసితులకు కాలనీలు అవన్నీ ఇచ్చారు. ఇచ్చిన కాలనీలలో ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక కాలనీలు డెవలప్ కానీ, నిర్వాసితులకు ఇళ్లకు నష్టపరిహారం కానీ కొన్ని ఇచ్చారు. రాజశేఖర్ ఉన్నప్పుడు కొంత పొలానికి డబ్బులు ఇచ్చారు. ఇంతవరకు మనకు R&R ప్యాకేజ్ ఇవ్వలేదు. కానీ మా నిర్వాసితులు కొంతమంది అప్పట్లో తెలియక వేరే గ్రామాలకు వలస వెళ్ళి, అప్పట్లో ఈ ఫోన్లు మీడియా ఇవన్నీ లేక, విషయాలు తెలియక కొంతమంది రాలేక కొన్ని కుటుంబాలు మిస్ అయినాయి. అట్లాంటి కుటుంబాలు మిస్ అయినాయి తీసుకోవాలి. అప్పటి అధికారులు కొంతమంది పేర్లు తప్పులు రాశారు, అవన్నీ సవరణ చేయలేదు. పోతే కొంతమంది పిల్లల ఏజీ తప్పు రాశారు, అవన్నీ సవరణ చేయలేదు. పోతే మాకు వాళ్ళు లిస్ట్ అవుట్ చేసినవి కూడా ఈ మామూలుగా అవార్డు చేసే దాంట్లో ఒక 70% చేశారు. ఇంకా ప్రతి గ్రామంలో 30% పేర్లు అవార్డు పాస్ కాకుండా అట్నే పెండింగ్ పెట్టారు. ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని హింసిస్తారు. మేము అక్కడ ఉండడానికి ఇబ్బందులు పడి, అక్కడ నివసించడానికి నీళ్లు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నాం. మాకు రోడ్లు లేవు, కరెంటు లేదు, నీళ్లు లేవు, డెవలప్మెంట్ అనేది లేదు, ఒక ఇత్తనం ఇచ్చేది లేదు, ఒక సబ్సిడీ లోన్లు కానీ మంచి కానీ చెడ్డ కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మా గ్రామంలో జరగట్లేదు. ఈ రోజుకి 20 సంవత్సరాలైంది, ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు మా ముంపు గ్రామాలు. సరే ఇప్పటికైనా ఏదో చేస్తాడైనా రాజశేఖర రెడ్డి కొడుకు, ఆయన ఏదో చేస్తాడు. అప్పుడు పాదయాత్రలో నేను ఉన్నాను, నేను విన్నాను, మీ అందరి సమస్యలు తీరుస్తాను అని చెప్పి ప్రగల్భాలు పలికాడు. కానీ ఇప్పటికి ఒక సమస్య పరిష్కరించింది లేదు. నిర్వాసితులను అసలు పట్టించుకోకుండా అసలు కంప్లీట్ కాని ప్రాజెక్టును నువ్వు ప్రారంభించేది ఏంది? అసలు నీకు అసలు మానవత్వం ఉందా? మానవత్వం ఉంటే నువ్వు మనిషివైతే నువ్వు మా నిర్వాసితులకు కూడా పట్టించుకోకుండా నువ్వు ప్రాజెక్టును ఈరోజు జాతికి అంకితం ఏ విధంగా చేస్తావు? నిర్వాసితులకు న్యాయం చేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి పునరావాసం కల్పించి తర్వాత నువ్వు ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత నువ్వు దాన్ని జాతికి అంకితం చేయాలి. అలాంటిది పోగొట్టి ఇప్పుడు మాకు అన్యాయం చేసి మా గోడు కొట్టుకుంటుంది. నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నువ్వు ఈసారి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతున్నావు. నువ్వు అనుకుంటున్నావు నేను వాలంటీర్లు పెట్టాను, వాళ్ళని పెట్టాను, వీళ్ళని పెట్టాను, నేను అందరికీ వేస్తున్నానని. నువ్వు డబ్బులు వేస్తే 10,000 వేస్తే నీ 10,000 ఎవడికి కావాలా?
ఈరోజు ఆ రోజు గ్యాస్ రేట్ ఎంత, ఈరోజు గ్యాస్ రేట్ ఎంత, ఆ రోజు బస్ టికెట్ ఎంత, ఈరోజు బస్ టికెట్ ఎంత, ఆ రోజు నిత్యావసర సరుకుల రేట్లేంటి, ఇవాళ రేట్లేంటి, ఈ విధంగా అన్నిటికీ ఎంత వ్యత్యాసం ఉందో అది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. తక్షణం ఈ ముఖ్యమంత్రి ఈ అనర్హుడు ఇతని రాజీనామా చేసి దిగి వెళ్ళిపోవాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు భీమవరం సహదేవుడు, వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుని, సుంకేశ్వర గ్రామం, పెద్దారి మండలం. ఈరోజు వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి గారు జాతికి అంకితం చేస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి గారు నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలే. మా పొలాల మొత్తానికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చారు. ఇంటికి కాలనీ డెవలప్కు చంద్రబాబు నాయుడు చేశారు. ఈ ముఖ్యమంత్రి వచ్చినాక ₹1 కూడా మాకు పరిహారం ఇవ్వలే, ఏ డెవలప్ చేయలే. ఈరోజు వచ్చి ఆయన ఊరికి ఆదల బాదలు చేసి నేను జాతికి అంకితం చేస్తున్నాను, నీళ్ళు ఇస్తున్నాను, ఇవన్నీ వేస్ట్ చెప్పడం. అసలు ఆడ పని కూడా పూర్తి కాలే, టన్నులో సగం పని ఉంది. ఇంకా 2 సంవత్సరాలు పడుతుంది. 2,000 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేస్తే 1,000 కోట్ల రూపాయలు అక్కడ వర్క్ ఉంది, 1,000 కోట్ల రూపాయలు నిర్వాసితుల్లో పనులు ఉన్నాయి. ఇవన్నీ డబ్బులు ముందుగా ఇస్తే ఇంకా సంవత్సరం పడుతుంది. ఇప్పటికి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాలే. అంత అన్యాయం, మోసము, దగా. ఎన్ని చిచ్చులు నొక్కుతున్నాడు. మా నిర్వాసితులకు ఒక చిచ్చు నొక్కొచ్చు కదా ఆయన. చిచ్చులు నొక్కోళ్ళు నీకు ఎవరు ఓట్లేయారు, నిర్వాసితులు ధర్మమైన ఓట్లు వేసేది నీకు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి మా నిర్వాసితులకు డబ్బులు వెంటనే శాంక్షన్ చేసి మా డబ్బులు మాకు ఇప్పించగా ముఖ్యమంత్రి గారు కోరుతున్నాను.